హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక 2 శుభార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఆ 2 శుభార్తలు ఏంటి, ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు, దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మన తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుంది కాబట్టి రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ఈ యాసంగి సీజన్కి సంబంధించి రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంతమంది రైతులకు కూడా అన్ని ఎకరాలకు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మనకు 10 ఎకరాల పై మాటే డబ్బులు అయితే జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక ఇది మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా డబ్బులు పడని వారికి కూడా మనకు డబ్బులు వేసే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక వచ్చే నెల నుంచి మనకు రైతులకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూడా మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా మనకు రుణమాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. ఒకేసారి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేయబోతుందన్నమాట. అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణలో ఉన్న అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ 16వ విడత 2,000 రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది. ఈ విధంగా రైతులకైతే ఒకేసారి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట వచ్చే నెలలో. కాబట్టి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా, వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఉన్నా, అటువంటి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి, మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి.